అంత సీన్ లేదా? ఈ ప్రపంచంలో అద్భుతాలు చేస్తున్న వాళ్ళకి కొన్ని అతీత శక్తులున్నాయా? భగవంతుడు వాళ్ళని ఒక స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో పుట్టించాడా? అటువంటిదేం లేదు. డెఫినిట్‌గా మనకంత సీన్ ఉంది. కానీ చాలా సార్లు మనల్ని మనం నమ్మం. మన మీద మనకు విశ్వాసం లేకపోవడం మన సమస్య తప్ప, మనకంత సీన్ లేకపోవడం కాదు. కానీ ఈ ప్రపంచంలో మనిషి ఎందుకు తనకు తాను మనకంత సీన్ లేదని చెప్పుకుంటాడు? ఎందుకు తనను తాను అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాడు? ఎందుకు తనను తన మీద తన ఒక అపనమ్మకాన్ని, ఒక అవిశ్వాసాన్ని పెంచుకుంటాడంటే, దానికి కారణం ఒకటేనండి. సైంటిఫిక్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ ప్రపంచంలో ఏ మనిషి మనమేం కంప్యూటర్‌లం కాదు. 100% పర్ఫెక్ట్ ఉండం. ప్రతి మనిషికి కూడా కొన్ని స్ట్రెంగ్త్స్, కొన్ని వీక్‌నెస్‌లుంటాయి. కానీ ఎవరైతే తమ స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ చేస్తారో, వాళ్ళు జీవితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఎవరైతే వాళ్ళ వీక్‌నెస్ మీద ఫోకస్ చేస్తారో, వాళ్ళ ఆ ఊబిలో కూరుకుపోతారు. ఎందుకంటే ఇది నా బలహీనత, ఇది నా సమస్య. కాబట్టి నేను ప్రయత్నం చేయననుకుంటారు. కానీ వెన్ వి ఆపరేట్ ఫ్రమ్ స్ట్రెంగ్త్స్ అందుకనే ఏమంటారంటే, వి ఆల్వేస్ థింక్ వాట్ వి ల్యాక్ బట్ నాట్ వాట్ వి హావ్. మన జీవితంలో మనకి ఏం లేదో ఆలోచిస్తాం, ఏముందో మనం ఆలోచించం. ఏమి లేదో ఎప్పుడైతే అంటే నాకుంది ఏమిటి, నాకు లేనిది ఏమిటి, నన్ను నేను కనుక విశ్లేషించుకుంటే, నాకు లేని దాని మీద నేను ఫోకస్ చేస్తాను. చాలాసార్లు మన ట్రైనింగ్స్‌లో మిత్రులు చెప్తూ ఉంటారు. ఏమిటంటే, మనకు 32 పనులుండి ఒక పన్ను ఊడిపోతే 4 ఎప్పటికి అక్కడ టచ్ చేస్తుంది. ఇక్కడ సందుంది, ఇక్కడ సందుందని చెప్తుంది. 31 పనులుంటే దాన్ని పట్టించుకోదది. అంటే మన జీవితంలో కూడా ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. మనకు భాష మీద పట్టు లేకపోవచ్చు. పల్లెటూరులో చదువుకోవచ్చు. లేదా ఏదో ఒక రీజన్ అంటే మన జీవితంలో ఒక ఎక్స్‌క్యూజ్ వెతుక్కుంటాం. నా జీవితంలో నేను పనిచేయడానికి కారణం ఏమిటంటే ఈ ఎక్స్‌క్యూజ్ వెతుక్కుంటాం. కానీ నీ కోరిక కనుక నీ ఎక్స్‌క్యూజ్ కన్నా పెద్దదవుతే నీ జీవితంలో విజయం సాధిస్తావు. కానీ ఇక్కడ మన సెల్ఫ్ ఎస్టీమ్ చాలా సార్లు తగ్గడానికి కారణం ఏమిటంటే, మనకున్న సమస్యని, మనకున్న బలహీనత మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం. దయచేసి నేను చెప్పేదేమిటంటే, ఈ రోజు నుంచి మీ వీక్‌నెస్ మీద మీరు ఫోకస్ చేయకుండా, మీ స్ట్రెంగ్త్ మీద మీరు ఫోకస్ చేయండి. స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తే మనిషి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి మీకొక చిన్న అంటే మీరు యూట్యూబ్‌లోకెళ్ళినా అతని చరిత్ర 10థ్ క్లాస్‌కి లెసన్ కూడా అయింది. నిక్ వుజిసిక్ అని ఒక ఆస్ట్రేలియన్ బార్న్ కాలిఫోర్నియాలో సెటిల్ అయిన ఒక అద్భుతమైన వ్యక్తిని ఒకసారి నిక్ వుజిసిక్ అని మీరు ఒకసారి యూట్యూబ్‌లో కొట్టండి. అతను పుట్టుకతో టెట్రామిలియా సిండ్రోమ్ అనే వ్యాధితో పుట్టాడు. అంటే అతనికి పుట్టుకతో 2 చేతులు, 2 కాళ్ళు లేవు. పుట్టగానే వాళ్ళ తల్లి కూడా ఈ అబ్బాయిని హత్తుకోవడానికి, దగ్గరికి తీసుకోవడానికి ఒక నిమిషం భయపడిందట, జంకిందట నర్స్ చేతిలోంచి తీసుకోవడానికి. ఎందుకంటే 2 కాళ్ళు, 2 చేతులు లేని పిల్లవాడిని దగ్గరికి తీసుకోవడానికి కూడా భయపడిపోయింది ఆ తల్లి. కానీ అటువంటి వాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఉపన్యాసాలతో జనాన్ని ఉర్రూతలొగిస్తున్నాడు. ఒక అతను ఒక చిన్న అతనే చెప్తాడు. అతని కాలు ఎలా ఉందంటే, అతని కాలుని అతనే వర్ణించినట్టుగా ఒక చికెన్ డ్రమ్ స్టిక్ లాంటి కాలుంది అతనికి. చిన్న చికెన్ డ్రమ్ స్టిక్ లాంటి కాలుంది. కానీ అతను స్విమ్మింగ్ చేస్తాడు, BMW కార్ నడిపిస్తాడు, ఫుట్బాల్ ఆడతాడు ఆ చిన్న కాలుతో, గోల్ఫ్ ఆడతాడు. ప్రపంచవ్యాప్తంగా తన ఉపన్యాసాలతో జనాన్ని ఉర్రూతలొగిస్తున్నాడు. అతన్ని ఒక ఇంటర్వ్యూలో ఒకసారి అడిగారు. అతని ఫిలాసఫీ ఏమిటంటే, నో ఆర్మ్స్, నో లెగ్స్, నో వరీస్. అంటే కాళ్ళు లేవు, చేతులు లేవు, బాధలు లేవు. మనం కాళ్ళు లేవు, చేతులు లేవు కాబట్టి బాధలు ఉన్నాయనుకుంటాం మనం. అతనిలా కనుక మనం పుట్టి ఉంటే ఈ ప్రపంచానికి కనిపించడానికి కూడా భయపడి ఉండేవాళ్ళం. ఒక రూమ్‌లో ఉండి టైంకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తే తిని, ఎవరు లేకపోతే బయటకొచ్చి ఎవరైనా వస్తే బంధువులొస్తే కూడా బయటకు రాకుండా ఉండేవాళ్ళమేమో బహుశా. కానీ ఒక్కసారి నిక్‌ని చూడండి. అతను అద్భుతాలు చేస్తున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వక్తగా మారాడు. మరి అతను ఒకసారి ఇంటర్వ్యూలో అడిగారు. అంటే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో పుట్టి ఇంత అద్భుతం ఎట్లా చేస్తున్నావు? అసలు నీ విజయానికి రహస్యం ఏమిటంటే, నీకు నిజంగా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఇలా పుట్టినందుకు నేను భగవంతుడిని ఎప్పుడు నిందించలేదు. నేను ఎప్పుడు బాధపడలేదు. ఐ యామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టు గాడ్ అంటాడు. ఎందుకంటే ఒక మనిషిగా నన్ను పుట్టించినందుకు ఐ యామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టు గాడ్. కానీ భగవంతుడు నాకేమి ఇవ్వలేదని నేను ఎప్పుడు ఆలోచించలేదు. భగవంతుడు నాకేమి ఇచ్చాడు అని నేను ఆలోచిస్తే నాకు కనిపించింది ఏమిటంటే, భగవంతుడు నాకు ఒక అద్భుతమైన గొంతునిచ్చాడు అనేది నాకు అర్థమైంది. దీన్ని అంటే భగవంతుడు ఇచ్చిన ఈ ఒక్క వరాన్ని అద్భుతంగా వాడుకోవాలని నేను అనుకున్నాను. దాని రిజల్టే ఇదని చెప్పాడు. అంటే 2 చేతులు, 2 కాళ్ళు లేకుండా పుట్టిన నీకు ఒక గొంతు మాత్రమే భగవంతుడిస్తే దాన్నే వరం అనుకొని, అదే ప్రసాదం అనుకొని అద్భుతాలు చేస్తున్నాడు. అటువంటిది అన్నీ ఉన్న మనం ఏదో కారణాన్ని వెతికి పట్టుకొని, ఇది నా సమస్య కాబట్టి నాకంత సీన్ లేదని మనం అనుకుంటాం. ఇది మన సమస్య. అందుకనే ప్రతి మనిషి నిజంగా చెప్తున్నాను, ప్రతి మనిషి జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటాడు, గుర్తింపు కావాలనుకుంటాడు, విజయం సాధించాలనుకుంటాడు, ఆనందంగా ఉండాలనుకుంటాడు. కానీ ప్రతి మనిషి కార్యోన్ముఖుడు కావడానికి డెఫినిట్‌గా కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. మీకున్న అన్ని సమస్యల్ని మీరు ఫనల్ డౌన్ చేస్తే ఈ మూడిట్లో మీరు ఒక దగ్గర ఆగిపోతారు. మళ్ళీ చెప్తున్నాను. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, లో సెల్ఫ్ ఎస్టీమ్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్‌కి బీ ఎ ప్లేయర్. స్టార్ట్ ప్లేయింగ్ ద గేమ్.
వెదర్ యు విన్ ఆర్ లూజ్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, గెలిస్తే ఒక అద్భుతమైన విజయం. అది ఆనందాన్ని ఇస్తుంది. ఓడితే ఒక అద్భుతమైన అనుభవం వస్తుంది.